కేటీఆర్ లాగా మరి దొంగతనంగా చెప్పకుండా ఢిల్లీకి పోయే పద్ధతి రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో పోతున్న పనులందరికీ తెలిసినే. తర్వాత బీసీ బిల్లు కొరకు, సామాజిక న్యాయం కొరకు పోతున్న మీటింగ్ల వివరాలు కూడా తెలిసినాయి. కానీ 50 సార్లు పోయిండు. ఆయనకు తెలిసింది టికెట్లు బుక్ చేసుకోవడం, ఢిల్లీకి పోయి ఉత్త చేతులతో రావడం అనేది నీ విమర్శ అయితే కేటీఆర్. ఢిల్లీకి పోయి ఏం చేసిండో ఒకసారి తెలంగాణ మోడల్ని ఇలా దేశం మోడల్కి ఎట్లా చేసిండో ఒకసారి చూసుకో. మీకు ఎంతసేపటికి రంధ్రాన్వేషణ, హాస్యదృష్టి తప్పితే మీకేం తెలుసు? ఫస్ట్ హైదరాబాద్లో పుట్టిన పార్టీ ఢిల్లీకి పోయి దొంగచాటంగా మోదీని, దొంగచాటంగా అమిత్ షాను, దొంగచాటంగా సీఎం రమేష్ను, ఇట్లా దొంగచాటు వ్యవహారాలు మీకు తెలిసినట్టుగా మరి రేవంత్ రెడ్డి గారికి తెలియవు. ఏదైనా బాజాప్తా ఇవాళ అందరికీ తెలిసే 50 సార్లు కాదు, 100 సార్లు కాదు, 500 సార్లు అయితే పోతారు. తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ సమాజం కొరకు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి కార్యక్రమాలను సాధించుకోవడానికి కూడా ఇలా ఢిల్లీకి పోతాడు, కేంద్రాన్ని నిలదీస్తాడు. మిమ్మల్ని ఏ విధంగా మెడలు వంచి ఇలా మిమ్మల్ని రాజకీయ పతనం చేసిండ్రో అట్లనే తెలంగాణ అభివృద్ధి కొరకు అదే మొక్కవోని దీక్షతో రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధితో ఉందనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు అంతా కూడా తెలుసు. మీకు తెలియకపోవడం దురదృష్టకరం. మీకు తెలియకపోవడం అనేది మీ అజ్ఞానం.